హైదరాబాద్ లో విష జ్వరాలతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఫీవర్ ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోతోంది. సీజనల్ వ్యాధులతో ఫీవర్ హాస్పిటల్ కు వచ్చే రోగులు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి వెంకటరెడ్డి మనకు అందిస్తారు. హైదరాబాద్ వాసులను విష జ్వరాలు వణికిస్తా ఉన్నాయి. సీజనల్ డిసీజెస్ తో హైదరాబాద్ లో ప్రజలంతా కూడా వణికిపోతున్న పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం మనం ఫీవర్ హాస్పిటల్లో చూడొచ్చు. ఇక్కడ వందలాది మంది పేషెంట్స్ కూడా ఇక్కడ ఫీవర్ హాస్పిటల్ క్యూ కట్టినటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఉదయం 4 గంటల నుంచి ఇక్కడ ఓపీ టికెట్ కోసం ఇక్కడికి వచ్చి వందలాదిగా ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం దాదాపుగా 12 గంటల వరకు కూడా అంటే రద్దీ కొనసాగుతూనే ఉంది. ఓపీ చూసుకున్నట్లయితే అవుట్ పేషెంట్ విభాగంలో దాదాపుగా 1500 మంది పేషెంట్లు ఈ ఒక్కరోజు మనం చూసుకోవచ్చు. మామూలు సమయంలో 400 మంది వచ్చేటువంటి పేషెంట్లు ఇప్పుడు దాదాపుగా 1500 మంది కూడా వచ్చారు. అయితే మామూలు సీజన్లో ఇన్ పేషెంట్ విభాగం చూసుకున్నట్లయితే దాదాపుగా 900 మంది ఇన్ పేషెంట్లు ఇప్పుడు మనం అంటే ఇన్ పేషెంట్లు 900 మంది వరకు కూడా చూడవచ్చు. ప్రస్తుతం మనం మామూలు సీజన్లో 400 మంది ఉండే ఇన్ పేషెంట్లు ఇప్పుడు 900 మంది వరకు కూడా ఉన్నారు. ఇక్కడ కొంతమంది పేషెంట్లు ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత ఇక్కడ వస్తువులు ఎలా ఉన్నాయో వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎలా ఉంది? జయగూడ నుంచి వచ్చాను, కానీ లైన్ కాకపోతే 2 hours అయిపోయింది. ఇప్పటికే లైన్లో నిల్చున్నాను. ఎంతమంది వచ్చి ఉంటారు సుమారు ఇక్కడ మీరు? నేను వచ్చినప్పటికైతే 300-400 ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. డాక్టర్లకు సరిపోని ఉన్నారా? ఎలా ఉంది? ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ పరిస్థితి? 2.5 hours ఈజీగా. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత ఎలా ఉన్నాయి ఇక్కడ వస్తువులు ఎలా ఉన్నాయి, ఏమంటారు? ఎప్పటికంటే 3 hours వెయిట్ చేయాల్సి వస్తుంది. కౌంటర్ 2 పెట్టేశారు. ఈ సీజన్ కాబట్టి కొద్దిగా పబ్లిక్ పేషెంట్లు ఎక్కువ ఉంటారు కాబట్టి డాక్టర్లు కొద్దిగా అందుబాటులో అవ్వండి, కౌంటర్లు ఎక్కువ పెడితే బాగుంటుందని మా ఆలోచన. అది ఇప్పటికి 2-3 hours పిల్లలు వామిటింగ్ చేసుకుంటారు. ఈ సీజన్ ముందర వైరస్ కొత్త వైరస్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొద్దిగా జ్వరం వచ్చింది కాబట్టి కారు ఇమ్మీడియట్ 2 కౌంటర్లు ఎక్స్ట్రా పెట్టి పబ్లిక్ సాధ్యమంత వరకు తొందరగా చూస్తే బాగుంటుందని గవర్నమెంట్ మేము కోరుతున్నాం. ఇక్కడ హాస్పిటల్ ఎలా ఉన్నాయి వస్తువులు? ప్రజలు అయితే నేను తాడు నుంచి వచ్చానండి. మా డాడీకి ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు. ప్రైవేట్ హాస్పిటల్లో పోతే మాత్రం డబ్బు చాలా కావాలి, కానీ అంత డబ్బు అయితే మేము పెట్టలేము సార్. నిన్న నైట్ నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను, ప్రైవేట్ హాస్పిటల్లో. ఆయన ఒక రోజుకి 2000 రూపాయలు ఛార్జ్ చేస్తుందంటే 3 daysకి 6,000 పే చేయాలి. మెడిసిన్ ఎక్స్ట్రాగా పే చేయాలి. ఇవన్నీ కాక గవర్నమెంట్కి ఆశ్రయిస్తున్నాం సార్. ఇక్కడ వస్తే ఈ పేద లైన్ ఉంది సార్. అందుకే నేను అనేది అంటే ప్రభుత్వం తొందరగా స్పందించి మరి మాకు ఎంతమంది చాలామంది పేదలు ఉన్నాం సార్, డబ్బున్న వాళ్ళు అయితే లేము కాబట్టి హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీలు ఇవ్వాలనేదే కోరుతున్నాం సార్. అందరికీ అదే బాధ, అదే అందరికీ. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చి దాదాపు 2 hours అవుతుంది. 2 hours అయినా కానీ మా నాన్న అసలు కూర్చోడానికి కూడా లేవడానికి కూడా సాధ్యం కావట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ సార్ వాళ్ళు చూస్తారని ఒక నమ్మకం అంతే, కానీ ఇంకా ఫెసిలిటీ కావాలండి, చాలా కావాలి, ఇంకా మారాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫీవర్ హాస్పిటల్ చూసుకున్నట్టయితే వస్తువులు ఏమాత్రం కూడా సరిపోవట్లేదు. పేషెంట్లు మాత్రం వందలాదిగా పెరిగిపోతా ఉన్నారు. ఒక్కసారిగా ఈ సీజనల్ డిసీజ్ విజృంభించడం, మలేరియా కావచ్చు, కలరా కావచ్చు, ఇటు టైఫాయిడ్ కావచ్చు, ఇలా రకరకాల వ్యాధులు సీజనల్ డిసీజ్ వస్తూ ఉన్నాయి. వీటితో మేము ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మాత్రం ఇక్కడ వస్తువులు ఏమాత్రం కూడా సరిపోవడం లేదు. ఇటు డాక్టర్లు కావచ్చు, ఇటు విభాగాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫీవర్ హాస్పిటల్లో అంటే మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటున్నారు.